హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? ఏం కొత్త? ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారా? తిన్నారా? అయిపోయిందా? నేను ఇప్పుడే వచ్చా. ఒకరోజు డ్యూటీ అట్టుంటే పోయి పిల్లదాన్ని రిపీట్ వచ్చా. ఏం పని లేదు, గమ్మని పనుకోను. వచ్చినా ఇప్పుడేను. వంట చేసుకోవాలంటే ఏం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నా. ఏం లేదు, వంట చేసుకొని పచ్చడి ఉన్నది, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తిందామన్నా. ఫ్రెండ్స్ ఎట్టున్నారు? ఏం కథ? హ్యాపీగా ఉన్నారా? అందరూ బాగున్నారు కదా? ఎండలో అబ్బా అదిరిపోతున్నాయి. ఎండలో ఏది 45 డిగ్రీలు, 48 డిగ్రీలకు వస్తుంది. ఏం చేస్తున్నారు? అంతా బాగున్నారా? తిన్నారా? మీరేమన్నా బయట పని ఉన్న వాళ్ళు తిన్నారా? అందరూ డబ్బులు పెట్టాయి బుద్ధ మెసేజ్ పెట్టి లైక్లు చేసేయండి. ఎవరైనా డబ్బు గెలుచుకున్నాడో 100 రియాల్ ఎక్కడున్నా పంపించాను, ఇబ్బంది లేదు. ఎక్కడున్నా 100 రియాల్లో మీకు పంపించేదానికి నేను రెడీ. మీరు చూసి లెక్క చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరంతా చూసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి. నేను ఉండేది ఖత్తర్లో. మన ఖత్తర్లో మిలిటరీలో కువైట్లో ఉన్నోళ్ళు అందరూ కూడా బాగా చూసి నాది లైక్ చేయండి. పెడతాను మంచి మంచి వీడియోలు పెడతాలే. మంచి వీడియోలు ఏడన్నా అంగడిలో సూకులు ఎక్కడికైనా పోయినప్పుడు పలానా సాటి ఇది ఉన్నది, పలానా సాటి అది ఉన్నది అని పెడతాను. బాగా చూతురు. ఇంకా మీకు కాడ గుర్తుంటుంది కదా, అబ్బా పలానా దగ్గర పెట్టాడు అన్న, పలానా ఊరు పెట్టాడు, పలానా మందకా పెట్టాడు, పలానా సాటి ఇది ఉన్నది, పలానా సాటి జుమియా ఉన్నది, పలానా సాట మర్కియా ఉన్నది, పలానా సాట కత్తరమాల్ ఉన్నది, పలానా సాట సిటీ సెంటర్ ఉన్నది, పలానా సాట వాటలు ఉన్నది. అవన్నీ పెడతా కదా. అవన్నీ పెట్టేప్పుడు మీకు తెలుస్తాయి. లేకపోతే తెలుస్తాయా? అవి చూసుకొని అయినా పలానా సాట ఉన్నది అన్నాడు అనుకుంటారు కదా. ఇప్పుడు ఆల్మీరా ఇది ఉన్నాయి, ఇది కట్టారు కొత్తగా. ఈ మా ఎజ్గవాలో కట్టున్నారు ఒకటి, అది పెడతాను. సఫారీ పెట్టున్నారు. సఫారీ జుమ్మే పెద్దది పెట్టారు ఎజ్గవాలో, అదే పెడతాను. పలానా హాస్పిటల్ కాడ పలానా పేరంటే అది పెడతాను. అన్నీ పెడతా ఉంటా. ఏడున్నటివన్నీ పెడతా కాబట్టి అప్పుడు మీకు పలానా సాట తెలుస్తుంది. అర్థమైందా? అందుకోసం చూస్తూ ఉండండి నా వీడియోలో, మర్చిపోకుండా. హాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటాను. బాగున్నారు కదా అంతా? మా ఇంట్లో డ్యూటీ పెద్దగా ఉండదు, చిన్న డ్యూటీ అంతే. ఇంకో డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవరే పోతూ ఉంటాడు ఎన్ని చోట్లకు. మనమేం పెద్దగా మనకి పిల్లది ఒకటి ఉన్నది, ఆ పిల్లది ఏదైనా సూక్కుపోతుంది, లేకపోతే వాటికాడి పెట్టొచ్చా ఒకట. వాళ్ళ ఇంటి దగ్గర వదిలితే మళ్ళీ అమ్మ కూతురు ఇద్దరు మాపలు వస్తారు, ఇంకో డ్రైవరే పెడతా. నేను ఎక్స్ట్రా పనులు ఏదైనా ఉంటే ఎక్స్ట్రా పనులు ఇంట్లో చేసుకుంటా ఉంటా అంతే. ఏదైనా చిన్న పనులు ఉంటే ఇంట్లో చేస్తూ ఉంటా. ఎవరన్నా కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ చేయించేదో, లైట్లు పోయినప్పుడు లైట్లు వేయించేదో. నా పనేమో బాగానే ఉంది. డ్యూటీ ఏం పర్వాలే, మనకేమో ఇబ్బంది ఏం లేదు. పెద్ద డ్యూటీ ఏం లేదు. డ్యూటీ ఏం సులభమైన డ్యూటీయే, పెద్ద డ్యూటీ ఏం లేదు. ఏదో ఒకటి మన దేవుడి ధర్మాన మనకేమో పని ఏమో మంచిదే దొరికింది. ఇల్లు 2400 ఇచ్చారు జీతం 2400 రియాలు ఇచ్చారు. జీతం 2400. అయితే రిటర్న్లే. నేను అప్పుడు మైదీల్లో చేశాను, మైదీల్లో 2 ఏళ్ళు చేశాను, లైసెన్స్ వచ్చింది. మళ్ళీ ఆడ బాగలేక వాడు జీతం ఎక్కలేదు. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసి 2 ఏళ్ళు రాలేదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చాను. ఈ ఇంట్లో వచ్చేసి ఇప్పుడు 4 ఏళ్ళు అయింది. పర్వాలే, బాగా మంచి ఇల్లే.
అప్పుడు ఇంటికి పోయినాక మళ్ళీ 2 నెలలు ఇంటికాడనే ఉన్నా. ఈజా పుట్టదు కదా మనకు. ఈజా పుట్టకున్న దానికి 2 నెలలు ఇంటికాడ ఉన్నా. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చాను ఇంట్లోకి. ఇంట్లో పర్వాలే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 2200 ఇచ్చారు. మళ్ళీ 2 నెలలకి ఇంటికి పోయినా. మళ్ళీ ఇంటికి పోయినాక 200 పెంచి ఇప్పుడు 2400 ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉన్నది ఇల్లు. పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉన్నది ఇల్లు మాత్రం. అదే భోజనాలే భోజనాలు మధ్యాహ్నం అప్పుడు ఇస్తారు అంతే. మా పొద్దున హీరో, నాష్టా హీరో, రాత్రికి హీరో. సరే, మనం ఈగిపోయినా 2400 ఇస్తారు కదా అనేది మనం ఏదైనా రూపాయి 10 రూపాయలకి ఏదైనా తెచ్చుకునేది చేసుకుంటాము. బాగానే ఉన్నది, ఇంతకేమో బ్రహ్మాండంగా ఉన్నది, చేసుకుంటున్నా.